మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్కారం, నా పేరు డివిఆర్ మూర్తి. నేను హైదరాబాద్ జీడిమెట్లలో ఉన్న గాజుల రామారం రోడ్లో ఉన్న శ్రీ సంఘమిత్ర పాఠశాలందు, అదేవిధంగా పటేల్ స్కూల్లో కూడా తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. దాదాపు నాకు 25 సంవత్సరాల అనుభవం ఈ యొక్క తెలుగు బోధనలో ఉంది. విద్యార్థులు ఏ విధంగా చదివితే తెలుగు భాషలో మంచి మార్కులు సంపాదించుకుంటారో అనేటువంటివి ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులు తెలుసుకోవాలి. అదేవిధంగా ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయి. ఒక విషయం మీరు గమనించాలి, మనకి పరీక్షలు మొదలైన తర్వాత మొట్టమొదటి పరీక్షే తెలుగు పరీక్ష. చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారంటే, తెలుగు భాష అనేటువంటిది ప్రతి ఒక్కరికి, మాతృభాష అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది కాబట్టి మొట్టమొదటి పరీక్షలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షకు వెళుతున్నాం అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి టెన్షన్ అంటారు ఇంగ్లీష్లో, ఒత్తిడి. ఈ ఒత్తిడితోటి ఉంటారు కాబట్టి మొట్టమొదటి తెలుగు ఎగ్జామ్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం ఇంట్లో మాట్లాడేది మా భాష తెలుగు, మనం మనసులో ఉండేటువంటి భావాన్ని పంచుకునేది దాదాపుగా తెలుగు భాష ఉంటుంది కాబట్టి, మరి ఆ భాషలో మనం ఎంతవరకు చదువుకున్నాం, ఏ విధంగా మార్కులు సంపాదించాలి అనేటువంటి విషయాలు ఈరోజు మీతో ముచ్చరించడానికి వచ్చాను. మరి విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ఒత్తిడిని దూరం చేస్తూ మొట్టమొదటి పరీక్షల్లో మనం మంచిగా రాస్తే ఉన్నటువంటి పరీక్షలన్నీ కూడా బాగా రాస్తాం అనేటువంటి ఒక రకమైన మానసికమైనటువంటి తృప్తి అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మానసికంగా నమ్మకం కూడా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ఎగ్జామే తెలుగు. నేను మొట్టమొదటిసారిగా పరీక్ష రాస్తున్నాను అనేటువంటి ఒత్తిడిని ముందు వదిలిపెడుతుంది. ఎందుకంటే తెలుగు ఎగ్జామ్ అంటే మీరు అనుకున్నంత కష్టం కాదు. చక్కగా మనం చదువుకోగలిగితే, చదివినటువంటి విషయాన్ని అవగాహన చేసుకోగలిగితే, మనకి ఇచ్చినటువంటి ప్రశ్నపత్రంలో ఏ విధంగా అయితే ప్రశ్నలు ఇచ్చారో మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా పరీక్షలో మనం రాయగలగాలి, ఏ ప్రశ్నకి ఎంత సమయాన్ని కేటాయించాలి అనేటువంటి విషయాలు ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా మనకి తెలుగులో ఉన్నటువంటి పాఠములు మొత్తం 12 పాఠాలు ఉన్నాయి. ఇందులో రామాయణం 6 కాండములు. మనకు ఉన్నటువంటి పాఠాల సంఖ్య మొత్తం 12. రామాయణం 6 కాండాలతో రామాయణం అనేటువంటిది ఉంది ఉపవాచకంలో. మనకి ఇచ్చేటువంటి ప్రశ్నలు ఏ అంశం నుంచి ఇచ్చారు, ఏ పాఠం నుంచి ఇచ్చారు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ముందు అవగాహన కావాలి. అంటే ఫస్ట్ మీరు చేయాల్సినటువంటిది, ఫస్ట్ ఎగ్జామ్ హాల్లోకి ప్రవేశించగానే, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొట్టమొదటి రాసేదే తెలుగు ఎగ్జామ్ కాబట్టి మీకు చెప్తున్నాను. నేను మొట్టమొదటిసారిగా మనం పరీక్ష హాల్లో అడుగుపెట్టిన వెంటనే మన యొక్క ఏదైతే మన నెంబర్ ఇచ్చి ఉన్నారో హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది చూసుకొని మన ప్రదేశంలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు రిలాక్స్ మైండ్ తోటి ఉండాలి. ఏమాత్రం కూడా ఒత్తిడి అనేటువంటి మనసులోకి దూరం చేసుకోకుండా ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచించుకోగలిగి విషయాలన్నీ మర్చిపోండి. బయట విషయాలను మొత్తం మర్చిపోండి అంటే సబ్జెక్ట్ విషయం కాదు, నేను మర్చిపోమన్నది ఏంటంటే వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, ఇంట్లో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య జరిగిన డిస్కషన్ కావచ్చు, ఇవి మనకు వ్యర్థమైనటువంటి, ఆ సమయంలో మనకు అవసరం లేనటువంటి అంశాలు. ఈ అంశాలను వదిలిపెట్టేయండి. ఈ అంశాలను వదిలిపెట్టేసి మీరు ఆలోచించాల్సిందల్లా ఒకటే విషయం ఆలోచించాలి. ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే ఒక 2 నిమిషాలు కొద్ది రిలాక్స్ మైండ్ తోటి ఉండు. ఇచ్చినటువంటి ప్రశ్నపత్రాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా దాదాపుగా 2-3 సార్లు చదవాల్సిందే. ఎందుకంటే మనకు ప్రశ్నపత్రం చదవటానికి దాదాపు 15 నిమిషాలు సమయం ఇచ్చారు. 3 గంటలు 15 నిమిషాలు పరీక్ష సమయం.
15 నిమిషాలు ముందు ఎందుకు ఇచ్చారు అంటే పరీక్ష పేపర్ ప్రశ్నపత్రం చదవటానికి. ప్రశ్నపత్రం చదవటం అంటే ఓన్లీ చదివేసుకుని మొదటి నుంచి లాస్ట్ వరకు చదివేసుకుని వెళ్ళిపోవటం కాదు. మొదటి ప్రశ్న అవగాహన ప్రతిస్పందనలో మనకి 11 ప్రశ్నలు ఉన్నాయి. ఈ అవగాహన ప్రతిస్పందన అనేటువంటి అంశంలో మనకి ఇచ్చినటువంటి ప్రశ్నల్లో ఏ ప్రశ్న ఏ పాఠానికి సంబంధించింది అనేటువంటిది ఆలోచించుకోవాలి. ప్లస్ ఆలోచించిన తర్వాత మనకు పాఠం చెప్పినటువంటి గురువు గారు ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి విషయాలు చెప్పుకుంటారు పాఠంలో. అవి ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వెంటనే రాయటం మొదలు పెట్టద్దు దయచేసి. ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే పరీక్ష రాయటం మొదలు పెడితే మీరు తప్పు చేస్తున్నారని అర్థం. ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే ముందు 1-4 సార్లు ప్రశ్నలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదవండి. క్షుణ్ణంగా చదివిన తర్వాత దాని మీద ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. అందుకనే మీకు అవగాహన ప్రతిస్పందన మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి ప్రశ్నలు. అయితే ఈ అవగాహన ప్రతిస్పందనలో మొట్టమొదటి ఇచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే పారాగ్రాఫ్ ఇస్తాడు మీకు. ఒక వచనంలోంచి ఒక భాగం. అది ఎందులోంచి వస్తుంది? రామాయణంలోంచి వస్తుంది. రామాయణంలో మనకు ఉన్నటువంటి మొత్తం కాండముల సంఖ్య 6 ఉన్నాయి మనకిచ్చినటువంటివి. ఈ 6 కాండాల్లోంచి వాడు ఇచ్చినటువంటి ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. 6 కాండాల్లోంచి బాలకాండం దగ్గర నుంచి యుద్ధకాండం వరకు ఉన్నటువంటి 6 కాండాల్లోంచి కూడా ఏ అంశంలోంచి అయినా సరే, ఏ కాండంలోంచి అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే ఒక పారాగ్రాఫ్ అనేటువంటిది ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ని బాగా చదవండి. బాగా చదివిన తర్వాత దాని కింద ప్రశ్నలు ఉంటాయి. 1 నుంచి 2, 3, 4, 5 ప్రశ్నలు ఉంటాయి మొత్తం. ఈ 5 ప్రశ్నలు ఆ పారాగ్రాఫ్లోనే ఉంటాయి ఆన్సర్లు, మీరు జాగ్రత్తగా గమనిస్తే. అయితే పారాగ్రాఫ్లో లేని ప్రశ్న కూడా అడగటానికి అవకాశం ఉంటుంది ఒక్కో సందర్భంలో. అది ఎలాగంటే ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ ఉంది, ఇది ఏ కాండంలోంచి ఈ ప్రశ్న అని అడుగుతాడు. అలా అడిగినటువంటి ప్రశ్నకి మీరు సమాధానం రాయాలి అంటే ఆ కాండానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మీకు ఉండాలి. మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి పునశ్చరణ అంటే రివిజన్ జరుగుతున్నటువంటి సందర్భం కాబట్టి ఏ పారాగ్రాఫ్ ఏ అంశంలో అంటే ఏ కాండంలో ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగింపు అవుతుంది, ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆ పారాగ్రాఫ్ సంబంధించి మీరు చూడాలి. ఇప్పుడు బాలకాండం ఉంది. బాలకాండం ప్రారంభం ఎక్కడ ప్రారంభం అవుతుంది? నారద మహర్షి వాల్మీకి ఆశ్రమం దగ్గరికి వచ్చిన దగ్గర ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి సన్నివేశాలు కానీ, అంటే వాల్మీకి జ్ఞానోదయం కావటం, అదేవిధంగా రామాయణానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం, బ్రహ్మదేవుడి ద్వారా ఆ రామాయణం రాసేటువంటి అవకాశాన్ని పొందగలగటం, ఇట్లాంటివి. అదేవిధంగా రాముడి జననం, సీతారాముల యొక్క కళ్యాణం, ఇవన్నీ కూడా ఆ బాలకాండంలో అనేటువంటి విషయాలు ఉంటాయి. అవి మీరు చేయాల్సింది ఏంటంటే బాలకాండంలో ప్రారంభం దగ్గర నుంచి ముగింపు వరకు ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగించబడింది, మధ్యలో ఉన్న అంశం ఏంటి. ఆ తర్వాత బాలకాండం తర్వాత అయోధ్యకాండం. అయోధ్యకాండం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగించబడింది. అదేవిధంగా తర్వాతది అరణ్యకాండం. అరణ్యకాండంలో ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగించబడింది. తర్వాత కిష్కింధకాండం. కిష్కింధకాండం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగింపబడింది, మధ్యలో వచ్చినటువంటి పాత్రలు ఏంటి, ఏ పాత్రలు అందులో ఉన్నాయి, ఏ అంశాలు, ఎవరెవరి మధ్య యుద్ధం జరిగింది, ఎవరెవరు ఆ పాత్రలో కొత్తగా పరిచయమైనటువంటి పాత్రలు ఏంటి, ఇవన్నిటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటమే కాకుండా తర్వాత సుందరకాండం ఎక్కడ ప్రారంభం, ఎక్కడ ముగింపు. సుందరకాండంలో సీతాదేవిని చూడటం, రామాయణంలో సుందరకాండంలో సీతాదేవిని హనుమంతుడు చూడటం, ఆ తర్వాత లంకాదహనం చేయటం, ఆ తర్వాత సీత యొక్క విశేషాలన్నీ కూడా శ్రీరాముడికి విన్నవించడం, ఆ తర్వాత శ్రీరాముడు హనుమంతుడిని మెచ్చుకోవడం, ఎక్కడతోటి సుందరకాండం అనేటువంటి ముగుస్తుంది. ఆ తర్వాత యుద్ధకాండం ఎక్కడ ప్రారంభమైంది, రామాయణం ముగింపు ఎంతవరకు ఉంది అనేటువంటిది మీరు ప్రతి ఒక్క కాండం నుంచి జాగ్రత్తగా అవగాహన చేసుకొని ఉంటే కనుక ఆ ప్రశ్నకి సమాధానం చేయగలుగుతారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఒక మార్కే కదా, ఓత పోయిన ఏం కాదులే అనేటువంటి భావన వదిలేసేయండి. మీ ప్రశ్నలో మీరు రాసేటువంటి జవాబులోంచి కనీసం 1/2 మార్కు కూడా పోకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. లైట్ తీసుకోవద్దు, ఒక్క మార్కే కదా అని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క హాఫ్ మార్క్ కలిస్తేనే కొన్ని మార్కులు ఏర్పడతాయి. ఈ విషయం తెలుసు కదా. అట్లాంటప్పుడు ఒక్క మార్క్ ఎందుకు వదిలిపెట్టుకోవాలి? కాబట్టి కాండాన్ని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. కాండం ఏ ప్రారంభం, ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగించబడింది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుని ఉండాలి. ఆ పారాగ్రాఫ్ మనకి ఇచ్చిన తర్వాత పారాగ్రాఫ్ తర్వాత దాని కింద
ఫస్ట్ 1, 2, 3, 4, 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ 5 ప్రశ్నలు ఇచ్చిన తర్వాత 5 ప్రశ్నలకి మనం జవాబులు ఎలా రాయాలి, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఆ పారాగ్రాఫ్లోనే ఆ 5 ప్రశ్నలకి సమాధానం ఖచ్చితంగా దొరుకుతాయి. ఎక్కడ ఈ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటి, జాగ్రత్తగా ఆలోచించండి. జాగ్రత్తగా ఆలోచించి ఇచ్చినటువంటి ప్రశ్నకి ఎంతవరకు సమాధానం రాయగలుగుతామో అనేటువంటి విషయాలు గమనించి ఆ ప్రశ్నలకి చక్కగా సమాధానం రాస్తే 5కి 5 మార్కులు సంపాదించుకోగలుగుతారు. అయితే మీరు ఆ 5 మార్కులు సంపాదించుకోవాలంటే మీకు దానికి ఎంత సమయం కేటాయించాలి? 15 నిమిషాలు పారాగ్రాఫ్ చూసుకోవాలి. 15 నిమిషాల్లో పారాగ్రాఫ్ రైటింగ్ పూర్తి చేయాలి. మీరు చూసుకోవటం కాదు. అంటే 5 నిమిషాలు పారాగ్రాఫ్ చూసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం రాయడానికి 15 నిమిషాల్లోనే ఆ యొక్క పారాగ్రాఫ్కి ఇచ్చిన ప్రశ్నలు మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఆ విధంగా రాసిన తర్వాత నెక్స్ట్ ఇచ్చినటువంటి సెక్షన్లో అందులోనే సెకండ్ ఆ భాగం అనేటువంటిది ఉంటుంది. మొదటిది ఆ భాగం, సెక్షన్ ఫస్ట్. ఆ భాగంలో 1, 2, 3, 4, 5 ప్రశ్నలు ఉంటాయి. ఆ తర్వాత ఆ భాగం, ఇది మీరు ప్రశ్న జవాబుల్లో చాలామంది విద్యార్థులు చేసే తప్పు ఏంటంటే ఈ ప్రశ్న చేసేటప్పుడు ఆ భాగం అని, ఆ భాగము, అవగాహన, ప్రతిస్పందన అనేటువంటి రాయరు. దీనికి ఏం కాదులే, క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4 వేస్తే సరిపోతుంది అని చెప్పేసి అని అది మాత్రమే రాస్తారు. అది చాలా పొరపాటు. మీరు రాసేటువంటి దాంట్లో పేపరు దిద్దేటువంటి వాళ్ళకి ఏమాత్రం కూడా అవకాశం మార్కులు తీయటానికి కల్పించకూడదు. అలా కల్పించకుండా ఉండాలంటే మీరేం చేయాలి? అవగాహన, ప్రతిస్పందన ఎట్టికి పెట్టాలి. మొదటిది ఆ భాగం అని రాయాలి. ఆ రోమన్ నెంబర్ 1 ఉంటుంది. ఆ 1 అనేటువంటి నెంబర్ వేయాలి. తర్వాత 1, 2, 3, 4, 5 ప్రశ్నలు కూడా చూసుకోవాలి. మీరు ఈ మధ్య ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసున్నారు కాబట్టి దాని మీద ఒక ఐడియా ఉంటుంది మీకు. ఆ భాగం అని చెప్పేసి అని ఆ భాగం అనేటువంటిది ఉంటుంది. సెక్షన్ ఫస్ట్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత 1, 2, 3, 4, 5 ప్రశ్నలు అనేటువంటివి ఇందులో ఇవ్వబడతాయి. ఈ 5 ప్రశ్నలకి కూడా మీరు పారాగ్రాఫ్లోంచి చూసుకునే ఆన్సర్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ రాసేసిన తర్వాత నెక్స్ట్ ఆ భాగం అని చెప్పేసి ఉంటుంది. ఆ భాగంలో క్వశ్చన్ నెంబర్ 6, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రశ్న సంఖ్య 6లో మీకు 2 విధాలుగా అడుగుతాడు. పద్యం ఇచ్చి ప్రతిపాదన రాయమని అడగచ్చు, పద్యాన్ని పూర్తి చేసి భావం రాయమని అడగచ్చు. పద్యాన్ని పూర్తి చేయమని అడగడానికి ఏమడుగుతాడంటే పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించండి అంటాడు. పాదభంగం అంటే ఏంటో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పటికీ కూడా కావాలంటే మీరు ఆత్మపరిశీలన చేసుకోవచ్చు. పాదభంగం అంటే పద్యంలో రాసేటప్పుడు మనకి పద్యానికి 4 లైన్లు ఉంటాయి. ఈ 4 లైన్లు కూడా ఏ లైన్లో ఉండేటువంటి అక్షరాలు ఆ లైన్లోనే చేయాలి. ఉదాహరణకు అది ఉత్పలమాల పద్యం అనుకోండి. ఉత్పలమాల పద్యంలో ప్రతి పాదం అంటే ఒక్కొక్క లైన్కి 20 అక్షరాలు ఉంటాయి. అలాగే మీరు రాసినటువంటి ఒక్కొక్క లైన్లో 20, సెకండ్ 2 లైన్లో, అదేవిధంగా 3వ లైన్లో, 4వ లైన్లో కూడా 20 అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలు కౌంటింగ్ చేసి కూడా మీరు పద్యాన్ని కరెక్ట్గా రాశారో లేదా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మొత్తం ఉత్పలమాల పద్యంలో మొత్తం అక్షరాల సంఖ్య 80. అంతేకాకుండా ఇంకొక విధంగా కూడా మీరు కరెక్ట్ రాశారో లేదా మీకే అర్థమైపోతుంది. ఎలాగంటే 2వ అక్షరం ప్రాస, ఇది మొదటి పదం అనుకోండి. ఫస్ట్ చాప్టర్ కులము అనేటువంటి పద్యం ఉంది. మనకి దానశీలం అనేటువంటి పాఠం, కులము రాజ్యము నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండల తింబోడు అనేటువంటి పద్యంలో కులము అనేటువంటి దాంట్లో 2వ అక్షరం లా ఉంది. అదేవిధంగా మిగిలినటువంటి 3 పాదాల్లోనూ కూడా మొదటి లైన్లో 2వ అక్షరం లా ఉంటే 2వ లైన్లో కూడా 2వ అక్షరం లకారం సంబంధించిందే ఉండాలి. ఇక్కడ కాడ లాయే ఉంటుంది, ఇక్కడ కాడ లకారానికి సంబంధించి లే కానీ లో కానీ ఏదైనా రావచ్చు. అవి చూసుకుంటూ మీరు పద్యాన్ని కనుక ప్రాక్టీస్ చేయగలిగితే 5 మార్కులు కరెక్ట్గా పడతాయి. ఎక్కడ కూడా బ్యాలెన్స్ అనేటువంటిది మనకి మార్కులు పోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ ప్రాసలు అనేటువంటివి చూసుకోండి అమ్మా. ఈ ప్రాసలు అనేటువంటివి పద్యంలో రాసేటప్పుడు కరెక్ట్గా రాసామా లేదా అని, మొదటి పాదంలో రాయాల్సిన అక్షరాలు 2వ పాదంలో రాసినా, 2వ పాదంలో రాయాల్సిన అక్షరాలు 3వ పాదంలో రాసినా పద్యం మొత్తం పోద్ది. హాఫ్ మార్క్ కూడా వేయరు. ఈ విషయాన్ని గమనించుకొని మీరు ఇది నీకు క్లూ, అది 2వ అక్షరం లా మ్యాచ్ అయిందా లేదా చూసుకోండి. అంటే అన్ని పద్యాల్లో లా ఉండదు సుమా, పద్యాన్ని బట్టి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
కారే రాజులు అనే పద్యం ఉంది, స్టార్ మార్క్ పోయాం. కారే రాజులు రాజ్యములు గలగవే అనేటువంటి పద్యంలో అందులో రకారం ఉంది, కారే అనేటువంటిది. అదే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే అనే 2వ లైన్లో. ఈ విధంగా ప్రతి లైన్లోనూ కూడా రకారం అంటే పద్యాన్ని బట్టి 2వ అక్షరం మ్యాచ్ అయింది లేదా చూసుకుంటే కనుక మీకు పద్యం అనేటువంటి మిస్టేక్ లేకుండా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా తలకట్లు దీర్ఘాలు పోయినా ఒక హాఫ్ మార్క్ పోయినా మిగిలినటువంటి మార్కులు మీరు స్కోర్ చేయగలుగుతారు. హాఫ్ మార్క్ కూడా పోకూడదు అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి, పద్యాన్ని 1కి 4 సార్లు రాయాలి. ఎంత రాస్తే అంత మంచి ఫలితం పొందగలుగుతారు. ఉన్నది ఉన్నట్టుగా డిట్టో దిగిపోవాలి పద్యం. అది నెక్స్ట్ ప్రతిపాదన రాసేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే పద్యాన్ని అర్థవంతంగా చదవటం ముఖ్యం. రాసేటప్పుడు పదాల కూర్పు అనేటువంటిది ఒక్కొక్క సందర్భంలో వదాన్యోత్తమ అని చివర ఉంటుంది. ప్రతిపాదన రాసేటప్పుడు వదాన్యోత్తమ సంబోధనా వాక్యం ఏదైతే ఉందో ఆ సంబోధనా వాక్యాన్ని ముందు చెప్పాలి. ఆ విధంగా సంబోధనా వాక్యాన్ని ముందు చెప్పి ఆ సంబోధన వదాన్యోత్తమ అంటే గొప్పవాడైనటువంటి దాత అని సంబోధిస్తూ ప్రతిపాదన రాయాలి. ప్రతిపాదన రాసేటప్పుడు ఇంకొక తప్పు చేస్తారు మీరు, ఏంటంటే ఈజ్వల్ టు ప్రతిపాదనని కొంతమంది బతకం వల్లనో లేదా తెలియకపోవటం వల్లనో కానీ ఈజ్వల్ టు పెట్టడానికి బదులు ఒక చిన్న గీత గీసి వదిలి పెడతారు. ఇది చాలా తప్పు. ప్రతి పద అర్థము ఈజ్వల్ టు ప్రతిపదార్థం అంటే పద్యంలో ప్రతి పదానికి అర్థం రాయండి అని. అర్థానికి మనం ఇచ్చేటువంటి సింబల్ ఏంటి, ఈజ్వల్ టు కదా. అర్థాన్ని రాసేటప్పుడు ఈజ్వల్ టు పెడతావు, అంతేగాని గీత పెట్టవు. కాబట్టి ఈజ్వల్ టు అనేటువంటి ప్రతి పదార్థానికి ఈజ్వల్ టు తప్పనిసరిగా పెట్టాలి. ఈజ్వల్ టు పెట్టేటప్పుడు ఒక ఈజ్వల్ టు ఇక్కడ, ఒకటి ఇక్కడ, అదేవిధంగా ఒకటి ఇక్కడ ఇలా పెడితే చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ప్రతిపాదన రాసేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈజ్వల్ టులన్నీ సమానంగా రావాలి. పెద్ద పదం ఉందనుకోండి ముందుకు మొదలు పెట్టండి, చిన్న పదం అంటే దగ్గరికి మొదలెట్టండి, పెద్ద పదం అంటే ఇక్కడ మొదలెట్టు, చిన్న పదం అంటే ఇక్కడ మొదలెట్టు. ఆ విధంగా ఈజ్వల్ టులన్నీ సమానంగా వస్తే చూడటానికి లుకింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్టుగా మనకు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. చూడగానే అబ్బా పెళ్లి రాసేటప్పుడు కుర్రాడు అని చెప్పి మార్కులు వేసేస్తారు. అర్థమైందా? కాబట్టి ప్రతిపాదనలు ఈజ్వల్ టులు అనేటువంటి సమానంగా రావాలి. అలా ఈజ్వల్ టులు సమానంగా రావడానికి కోసం మీరు ఒక పెన్సిల్తో మీకు కనిపించే విధంగా లైట్గా మార్జిన్ కొట్టుకొని మధ్యలో దాంట్లో ఈజ్వల్ టు పెట్టి ప్రతిపాదన పూర్తయిన తర్వాత పెన్సిల్తో రఫ్ చేసుకోవచ్చు. లేదు పారాగ్రాఫ్ పేపర్ ఉంటుంది, లైట్గా ఫోల్డ్ చేస్తే మధ్యలో చిన్న మార్జిన్ ఏర్పడుతుంది. ఆ మార్జిన్లో కూడా ఈజ్వల్ టు పెట్టుకోవచ్చు. మార్జిన్ కొట్టమన్నారు కానీ మళ్ళీ పెట్టి ఇలా గీయటం కాదు, చిరిగిపోయేలాగా. మార్జిన్ అనేటువంటిది అవసరాన్ని బట్టి కొట్టుకోవాలి. ఆ విధంగా ప్రతిపాదన రాస్తే కనుక మీకు ఖచ్చితంగా మంచి మార్కులు పడతాయమ్మా. అంతేకాకుండా ప్రతిపాదనకి రాయటానికి మీకు పట్టేటువంటి సమయం ఎంత అనుకుంటున్నారు? ప్రతిపాదన రాయటానికి 20 నిమిషాలు సమయం తీసుకోవచ్చు. 15 నుంచి 20 నిమిషాల మధ్యలో సమయం తీసుకొని ఆ ప్రతిపాదనాన్ని మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది చాలా కష్టమైనటువంటిది తర్వాత ఉండేటువంటి అంశం ఏంటంటే అపరిచిత పద్యం. అందులోనే ఉంది, పేరులోనే ఉంది. అపరిచితం అంటే పరిచయం లేనటువంటిది పద్యం. వాడు ఎక్కడి నుంచి అయినా అడగవచ్చు. సుమతి శతకంలోంచి కానీ, వేమన శతకంలోంచి కానీ, లేదా ఇతర శతకాల నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఆటవెల్ది పద్యము లేదా తేటగీతి పద్యము లేదా కంద పద్యం ఎక్కువగా అడగటానికి అవకాశాలు ఉంటాయి. సుమతి శతకంలో పద్యాలు, అదేవిధంగా వేమన శతకంలో పద్యాలు. ఇవి పద్యం మీకు సంబంధం మీ టెక్స్ట్ బుక్లో అసలు ఉండనే ఉండదు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి మీరు చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటారు కదా, 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 10th క్లాస్ వరకు కూడా పాఠ్యభాగాల్లో ఉండేటువంటి పద్యాలు మీ గురువుగారు సందర్భానుసారంగా చెప్పేటువంటి పద్యాలు ఇవన్నీ మీకు గుర్తుండి ఉండాలి. పద్యం ఇచ్చినప్పుడు అది ప్రతిపాదనకి కాదు, అపరిచిత పద్యానికి ఇచ్చినప్పుడు దానికి మీకు ఇచ్చినటువంటి మార్కులు ఎన్ని తెలుసా? 10 మార్కులు. ఈచ్ క్వశ్చన్ 2 మార్కులు. 2 × 5 = 10. అన్ని మార్కుల కంటే దానికే ఎక్కువ మార్కులు మీకు. అన్ని సెక్షన్లో కంటే ఎస్ఏ ఆన్సర్ కంటే ఎక్కువ మార్కులు అమ్మా, దానికి 10 మార్కులు. కాబట్టి ఈ 10 మార్కులు మీకు పోకుండా ఉండాలంటే ఆ పద్యం మేము ఎప్పుడు చదవలేదు సార్, ఆ పద్యం అసలు మా పుస్తకాల్లోనే లేదు, ఉండదు. మరి అందుకనే అపరిచితం అని పేరెట్టారు. కాబట్టి అపరిచిత పద్యాన్ని మనం రాసేటప్పుడు దానికి మంచి మార్కులు రావాలంటే ఎలా? 10 మార్కులు నువ్వు సంపాదించాలంటే ఏ విధంగా తీసుకోవాలి? మీరు పద్యాన్ని 1-2 సార్లు చదవండి. చదివిన తర్వాత దాని మీద ఒక అవగాహన వస్తుంది. అంతకే అవగాహన రాకపోతే క్వశ్చన్స్ చూడండి, కింద ఇచ్చినటువంటి ప్రశ్నలను బట్టి అయినా సరే అందులో ఉండేటువంటి భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని 5-10 మార్కుల్ని కాక పొరపాటును కూడా వదిలిపెట్టద్దు. అది నీకు వచ్చినా రాకపోయినా, పద్యం అర్థమైనా అర్థం కాకపోయినా ఇచ్చిన ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని అందులో పారాగ్రాఫ్, అందులో లైన్లు ఉంటాయి, 4 లైన్లు తెలుసు కదా,
ఆ లైన్లో ఉండేటువంటి ఆన్సర్లు దాదాపుగా రాయడానికి ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే 10 మార్కులు సంపాదించుకోగలరు. మీ అదృష్టం బాగుండి తేలికైన పద్యం ఇస్తే మంచిది, ఇవ్వాలనే నేను కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా కొంచెం కష్టమైన పద్యమైనా మీరు మాత్రం భయపడద్దు. అది ఈ పద్యమే కాదమ్మా, పద్యం కాకుండా పారాగ్రాఫ్ కూడా అడగచ్చు. 2 ఛాన్సులు ఉన్నాయి మీకు. ఒకటి ఏంటి పద్యాన్ని కూర్చునే అపరిచిత పద్యం అవ్వటం, లేదా అపరిచిత గద్యం. గద్యం అంటే పేర. ఇది రామాయణం నుంచి రాదు, ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి. అందులో 2 రకాలుగా అడుగుతారు. అందులో ప్రశ్నకి జవాబులు రాయమని అడగచ్చు. 2 వాక్యాల్లో రాయండి అని చెప్పేసి అంటాడు. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు, అవి 5 ప్రశ్నలకి 10 మార్కులు. ఈ విధంగా తీసుకొని రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ పారాగ్రాఫ్లు ఇస్తే అదృష్టవంతులే. పారాగ్రాఫ్లో ఆల్రెడీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఆన్సర్ రాయకు. పద్యాన్ని ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త పడండి అపరిచిత పద్యం విషయంలో. ఆ విధంగా మీరు దానికి తీసుకోవాల్సింది కూడా సమయం ఎంత అనుకుంటున్నారు, దానికి కూడా 20 నిమిషాలు దాన్ని ఏం తీసుకోవచ్చు. ప్లస్ తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నల్లో 3 మార్కుల ప్రశ్నలు 4 ఇస్తారు. అందులో మీకు ఛాయిస్ అనేటువంటిది లేదు. 4 ప్రశ్నలకి కూడా సమాధానం రాయాల్సి వస్తుంది. అందులో ఒక కవి పరిచయం ఉంటుంది, లేదంటే ఇచ్చినటువంటి పాఠ్యాంశానికి సంబంధించి రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతారు. అది క్వశ్చన్ బ్యాంకులు చదివేటువంటి వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే డైరెక్ట్ ఒక్క క్వశ్చన్ బ్యాంక్ నుంచి కూడా ఇవ్వరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ బ్యాంక్ నుంచి పొరపాటును కూడా క్వశ్చన్ బ్యాంకులు చదివితే చాలు అనుకుంటే చాలా పొరపాటు. క్వశ్చన్ బ్యాంక్ చదువుతానంటే చదవండి, కానీ నేను వద్దంటలేదు, చదవండి అవగాహన కోసం. కానీ అదే సమయంలో టెక్స్ట్ బుక్ ఎంత చదువుతారో అంత మంచిది. 1కి 4 సార్లు లెసన్ రీడ్ చేయాలి. ఏ అంశం నుంచి, ఎక్కడి నుంచి, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ అడుగుతాడో మనం చెప్పలేం. ఎక్కడి నుంచి అయినా అడగవచ్చు. కాబట్టి ఎంతసేపు లెసన్ మీద ఫోకస్ పెట్టండి. మీకు అర్థమైనటువంటి విషయాలు క్వశ్చన్ బ్యాంకుల్లో ఉంటాయి కనుక అందులో కూడా టాలీ చేసి చూసుకోండి. దానికి క్వశ్చన్ ఆన్సర్ ఎలాగిచ్చాడు అనేటువంటి చూడాలి. చూసినటువంటి దాంట్లోకి మీరు ఒక అవగాహన ప్రకారం మీరు అవగాహన తీసుకుని ప్రతిస్పందించాల్సి ఉంటుంది. అందుకనే అవగాహన ప్రతిస్పందన అనేటువంటిది వచ్చింది. ఆ తర్వాత మీకు ఇచ్చేటువంటిది ఏంటంటే వ్యక్తీకరణ, సృజనాత్మకత టాపిక్. వ్యక్తీకరణ, సృజనాత్మకత అనేటువంటి అంశాల్లో మీకు మొత్తం 4 ప్రశ్నలు, మొత్తం ఒక్కొక్క సెక్షన్లోనూ 2 ప్రశ్నలు ఉంటాయి. ఒకటి పద్యానికి సంబంధించిన పద్య భాగానికి, కవితా భావానికి సంబంధించినటువంటి, అంటే మొదటి పాఠం దానశీలం, 3వ పాఠం మనకి వీర తెలంగాణ అనేటువంటి పాఠం ఉంది. అదేవిధంగా 5వ పాఠం వచ్చేసి మనకి నగరగీతం అనేటువంటిది ఉంది. ఆ విధంగా కవితకు సంబంధించినటువంటి, కవిత్వానికి సంబంధించినటువంటి పాఠాలకు సంబంధించిన ఒక ప్రశ్న, 2 ప్రశ్నలు అడుగుతారు 12 లెసన్లోంచి. ఆ 2 ప్రశ్నల నుంచి బాగా నచ్చినటువంటి ప్రశ్నకి జవాబు చేయాలి. అయితే మీరు చేయాల్సింది ఇంకొక తప్పు, మీరు మిస్టేక్ చేస్తారు. ఎక్కడంటే అందులో మనకి క్వశ్చన్ నెంబర్లు వచ్చేసి ఎక్కడ ఇస్తారంటే 6వ ప్రశ్న క్వశ్చన్ ఇచ్చాడు, ఇక్కడ 6 అని ఇస్తాడు, లేదా అని ఇచ్చేసి కింద ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. దీనికి నెంబర్ ఉంటుంది, దీనికి మాత్రమే నెంబర్ ఉంటుంది. మీరేం చేస్తారంటే దీనికి నెంబర్ ఇవ్వలేదు కదా అని నెంబర్ రాయటం మానేస్తారు. మనం దీనికి రాసినా చేయాల్సింది క్వశ్చన్ నెంబర్ 6, ఈ నెంబర్ వేయాల్సిందే. నెంబర్ వేస్తేనే మార్కులు పడితే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నెక్స్ట్ వచనానికి పద్యానికి, కవిత్వానికి సంబంధించిన 2 ప్రశ్నల్లోంచి ఒకటి రాయాలి. అదేవిధంగా గద్యానికి సంబంధించినటువంటివి, అంటే 2వ పాఠం, 2వది ఏముంది, ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. అదేవిధంగా కొత్త పాట అనేటువంటి పాఠం, అదేవిధంగా లాస్ట్ది భూమిక అనేటువంటి పాఠం కావచ్చు. ఇట్లాంటివి గద్యానికి సంబంధించినటువంటి పాఠాల్లోంచి 2 ప్రశ్నలు అడుగుతారు. ఆ 2 ప్రశ్నల్లోంచి క్వశ్చన్ నెంబర్ 7, అందులోంచి 2 ప్రశ్నలు ఉంటాయి. దేనికి రాసినా కానీ 7 నెంబర్ వేసి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా. అంతేకాకుండా క్వశ్చన్ నెంబర్ 8, దీంట్లో రామాయణానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి 2. అన్ని కాండాలకు సంబంధించి రామాయణానికి సంబంధించి 2 ప్రశ్నలు ఉంటాయి. దీనికి తీసుకోవాల్సిన సమయం 7 మార్కుల ప్రశ్న. 7 మార్కుల ప్రశ్న. రామాయణం బాగా చదవండి. రామాయణంలో మీకు అర్థమైన విషయాల గురించి అడగచ్చు, లేదంటే అందులో నచ్చిన పాత్ర గురించి అడగచ్చు. ఏ పాత్రలైనా రాయొచ్చు, కానీ రాసేటువంటి మాత్రం 7 మార్కుల ప్రశ్న. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 20 నిమిషాలకి తక్కువ కాకుండా సమయం తీసుకోవాలి. కనీసం ఎంత లేదన్నా పేజీన్నర వరకు ఆన్సర్ ఉండేలాగా ప్రయత్నం చేయండి. 2 పేజీలు రాసినా కానీ మంచిది. పారాగ్రాఫ్కి, క్వశ్చన్కి గ్యాప్ ఇచ్చి, లైన్కి గ్యాప్ ఇచ్చి చక్కగా నీట్గా మెన్షన్ చేయాలి. ఆ తర్వాత సృజనాత్మకత సంబంధించినటువంటి ప్రశ్నలు 2 ఉంటాయి. అందులో ఒక లెటర్ రైటింగ్ కావచ్చు, లేఖ కానీ, కరపత్రం కానీ, లేదంటే ఏదైనా సంభాషణ రూపంలో కానీ, కవిత రూపంలో కానీ అడగటానికి 2 ప్రశ్నలు ఉంటాయి. అందులో క్వశ్చన్ నెంబర్ వచ్చేసి మీకు 18. ఈ విధంగా 18 అనేటువంటి రామాయణానికి సంబంధించి 19 నెంబర్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి దానికి సృజనాత్మకత అంశం అనేటువంటిది వస్తుంది. ఆ విధంగా 2 ఒక దానికి ఆన్సర్ మీరు చేయాల్సి ఉంటుంది.
కాబట్టి మీరు చేయాల్సిన దానికి 20 నుంచి 25 నిమిషాల సమయాన్ని కనుక తీసుకొని జాగ్రత్తగా ఆలోచించి ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ క్వశ్చన్ ఆన్సర్ వదిలిపెట్టద్దు, రాయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పార్ట్ బి. పార్ట్ బిలో మనకి 2 సొంత వాక్యాలు ఇస్తారు. 2 సొంత వాక్యాలు, ఆ తర్వాత భాషాంశాలకు సంబంధించినవి మొత్తం 8 బిట్లు ఉంటాయి. అందులో పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, అదే ఉత్పత్తార్థాలు, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మొత్తం 8 బిట్లు ఉంటాయి. 8 బిట్లకు కూడా మీరు లెసన్ చెప్పేటప్పుడు టీచర్ ఏవైతే చెప్పారో అవి చూసుకోండి. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కొన్ని బిట్లు ఉన్నాయి. ఇది మీరు చాలామంది గమనించుండరు, ఎందుకు సరదాగా ఇచ్చాడు అనుకుంటాడు, అక్కడ సరదాగా ఏమోడో అందులోంచి కూడా బిట్లు వస్తాయి, జాగ్రత్తగా గమనించండి. అవి కూడా చదువుకోండి. వాటిలోంచి మంచి ఆన్సర్లు. మీరు ఒక పార్ట్ బి రాసేటప్పుడు చేసేటువంటి మిస్టేక్, ఆడు తెలుగులో ఏ ఇస్తే మీరు ఇంగ్లీష్లో ఏ పెడతారు, గమనించండి. ఇది చాలా తప్పు, మొత్తం మార్కులు పోతాయి. తెలుగులో ఇస్తే తెలుగులోనే పెట్టండి, ఇంగ్లీష్లో ఇస్తే ఇంగ్లీష్లోనే పెట్టండి. క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి, స్మాల్ లెటర్స్లోనే పెట్టాలి, లేదంటే మొత్తం పార్ట్ బి రాంగ్ అయ్యింది. ఈ విధంగా రాసిన వాళ్ళని నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి బిట్లు. వ్యాకరణాంశాల్లో వ్యాకరణానికి సంబంధించి సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, వీటికి సంబంధించి ఉత్పలమాల యతిస్థానం ఎంత అని అడగచ్చు. ఉత్పలమాల యతిస్థానం ఎంత, 10, అక్షరాల సంఖ్య ఎంత, 20. ఈ విధంగా నోటెడ్ ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఈ విధంగా చేయగలిగితే మీకు 10కి 10 మార్కులు బిట్లు. మీకు 10కి 10 పాయింట్లు రావాలి, 10 GB, ఐ గాట్ 10 GB అనుకుంటే కనుక మీరు చేయాల్సింది ఏంటి, పార్ట్ బిలో 20కి 20 సంపాదించుకోవాలి. అలా 20కి 20 సంపాదించుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. కాబట్టి మీకు ఏ అనుమానం వచ్చినా టీచర్ని అడగండి. ఇప్పుడు కొంత సమయం ఉంది, ఇంకా మంచి సమయం మించిపోలే, ఇంకా సమయం ఉంది. ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ చక్కగా తెలియనటువంటి విషయాల్ని వెంటనే టీచర్ల దగ్గర డిస్కస్ చేయాలి. టీచర్ల నుంచి విషయాల్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మిత్రులతో కాలక్షేపాలు చేయొద్దుమా. ఎంతసేపు సమయాన్ని చదువు కోసం వినియోగించుకుని ఏమాత్రం టెన్షన్ పడకుండా ప్రతి అంశాన్ని నేను రాయగలను అనేటువంటి అవగాహనతో మీరు చక్కగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి, మంచి మార్కులు సంపాదించాలి. మరి ఈ సూచనలన్నీ మీకు ఉపయోగిస్తాయని నేను భావిస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వారికి, యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని సూచనల కోసం మీ డివిఆర్ మూర్తి ఎప్పుడూ మీకు సిద్ధంగా ఉంటాడు. ఓకేనా? రైట్. ఆల్ ది బెస్ట్ అమ్మా, మంచి మార్కులు సంపాదించండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.